నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓర్వకల్లు గ్రామంలో 266 మందికి సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు. పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి. కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం. వెంకటేష్ 75 సినిమాల జర్నీ నేపథ్యంలో వెంకీ 75 సెలబ్రేషన్. ఏపీలో వాలంటీర్ల నిరసన బాట, నేటి నుంచి సమ్మె. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఓర్వకల్లు గ్రామంలో 266 మందికి సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు నిర్మించేస్తుంది. లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఓర్వకల్లు గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో దాదాపు 266 మంది బెనిఫిషరీస్ను ఇల్లు లేనటువంటి వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి, ఒకరొకరికి సెంటున్నర ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు వరకు 166 ఇల్లు గ్రౌండింగ్ అయిపోయినాయి. కొన్ని ఇల్లు పూర్తి అయిపోయినాయి. పూర్తి ఇల్లు ఇప్పుడు వాళ్ళు నివాసం చేస్తున్నారు. మీరు కొంతమందిని చూశారు, ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నాయో. వాస్తవంగా సెంటున్నర స్థలం సరిపోదు అని చెప్పేసి గతంలో లబ్ధిదారులు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయినారు. కానీ ఈ సెంటున్నర స్థలంలో ఈ ఇల్లు వాళ్ళు కట్టించుకున్న తర్వాత చూస్తే నిజంగా చాలా సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం అని చెప్పేసి అనేది జరిగింది. పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి. కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని 2 రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు. 2, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో, పాలన చేయటంలో వైఫల్యం. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన, అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి, కక్ష కట్టి జైళ్లకు పంపటం. సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగులు పెట్టిన వారిపైన అర్ధరాత్రికాడ నిర్బంధించి ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం. ఇది పాలనా వ్యవస్థ. అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు. ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది. నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం, కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం. మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే, సుమారు 1,25,000 కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు. జగన్ గారు భయపెట్టారు వాళ్ళని. ఏ రకంగా
ఆసియా పేపర్ అండ్ పల్స్, జాకీ ఇండస్ట్రీస్, లులు గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ ట్రింప్లన్ డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ, తర్వాత ఎంఎస్ఎంఈలు, అనేక ఎంఎస్ఎంఈలు బోళ్ళని క్లోజ్ అయిపోయినాయి. దీనివల్ల మొత్తం సుమారు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు. ఈ విషయాలు ఒక పక్కన, ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇది తప్ప నిజమైన పక్కదానికి జోలికి పోయేదలికి ఇది పక్కన పెడితే, నిరుద్యోగంలో నెంబర్ 1 పట్టభద్రులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదికను ఈనాడులో ప్రచురించారు. ఎవరు? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళ యొక్క నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం నిరుద్యోగంలో నెంబర్ 1 అంటే ఎలా ఉంది ఇది? దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగ రేటు 24% ఉన్నది. అది ఫస్ట్ నెంబర్ 1. ఆ తర్వాత రాజస్థాన్ కానీ తెలంగాణలో 16% ఉన్నది, ఏపీలో 24% ఉన్నది. ఇది నివేదికలో ఇచ్చింది, ఇది ఈనాడులో ప్రచురించారు. తర్వాత రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య. డిఎస్పీలు వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రేమ సినిమాతో యూత్ కి మరింత చేరువైన వెంకీ శ్రీనివాస కళ్యాణం, స్వర్ణ కమలం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఇక 90లలో వచ్చిన బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెంబర్ 1 సినిమాలు ఆయనను తిరుగులేని స్టార్ ను చేశాయి. వెంకటేష్ తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో అభిమానులను పెంచుకున్నారు. ఇక కామెడీ చేయడం అనేది ఫైట్స్ చేసినంత తేలిక కాదు. అలాంటి కామెడీని అవలీలగా పండించడం వెంకటేష్ ప్రత్యేకతగా మారింది. ఒకానొక దశలో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి వెంకటేష్ నుంచి ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సైంధవ్ రెడీ అవుతుంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 75వ సినిమా. ఈ నేపథ్యంలో ఆయన 75 సినిమాల జర్నీకి సంబంధించి హైదరాబాదు జేఆర్సీ కన్వెన్షన్ లో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడ్దాం ఆంధ్ర కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు సోమవారం సాయంత్రం వరకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం సమ్మె సరైన ముగించేందుకు వాలంటీర్లు డిసైడ్ అయ్యారు. 2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వాలంటీర్కు 5,000 గౌరవ వేతనం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే గౌరవ వేతనానికి సంబంధించి కొంతకాలంగా వాలంటీర్లలో అసంతృప్తి కూడా కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంతా కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్లకు 750 జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో రైతులపై దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ. రైతులపై దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ లేఖ రాసిన చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ గుండాల దాడుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు వంటి బలహీన వర్గాలు టార్గెట్ అవుతున్నారు. గుడుపల్లె మండలం చీకాటిపల్లి పంచాయతీ వెంకటాపురంలో అధికార వైఎస్ఆర్సీపీ గుండాలు అమాయక రైతులపై దాడి చేశారు. వైసీపీ నేతల గుండా చర్యల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. వైసీపీ గుండాలు రైతులపై నిన్న సాయంత్రం 5 గంటలకు దాడి చేస్తే ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ కృష్ణమూర్తి బాధితుల పట్ల భూమిలో అక్రమంగా 2 నిర్మాణానికి ప్రయత్నించారు. తమ భూమి గుండా రోడ్డు వేయడాన్ని రైతులు, భూ యజమానులు వ్యతిరేకించారు.
జడ్పీటీసీ కృష్ణమూర్తి అనుచరులతో కలిసి చేసిన దాడిలో గాయపడిన రైతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం కూడా అందించాలని కోరారు. బొమ్మలతో వాళ్ళు వేసేది వేసి ఇది పొద్దున్న పోతుంది ఏమరా నువ్వు చేసేవాడు నీ దాంట్లో చేసుకున్నా నా దాంట్లో ఎవరు రాకపోతుందంటే వాళ్ళు బామ్మలు కొంత పువ్వులు చేయాల్సిందే మేము నిలుగురే పోలీసు చేసి అంతా అంతా నాకు చేసి ఇట్లా చేయాలి. పోలీసులు వచ్చిండ్రా? పోలీసులు వచ్చి ఇప్పుడు చేసేస్తాము పేర్లు బెదిరించాము. నా భార్య పోయింది. ఇప్పుడు దానికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చేసినాము, కెట్టేసినాము. ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు మర్డర్ కేసు వేస్తున్నారు నా మీద. నా కొడుకు ఏం పెట్టారు? మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు దేనికి? బంధువుల కోసం మనం కాల్చి ఇట్లా చేయాలని చెప్పి నన్ను మర్డర్ కేసు పెట్టినాడు. ఈ చిన్నోళ్ళు బుద్ధి తెచ్చి కూతురిని రేపు చేసినప్పుడు వాళ్ళు రేపు కేసు పెట్టేసారు. కృష్ణమూర్తి కొద్దిగా తాగుతుంటారు పోలీసులు. టైర్లోకి వస్తారా మేము బుక్ చేస్తున్నాం చేయమను. ఏది చేస్తే చేయమని రాము స్టేషన్కి రాము, నువ్వు ఇష్టం వచ్చిన కేసు పెట్టుకోమని చెప్పు. మేము మాట్లాడతాం సరేనా? ఏ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు కూడా డీజీపీకి లెటర్ రాశారు ఆల్రెడీ. సార్ కూడా నోటీస్ పెట్టాము. సార్ ఆల్రెడీ డీజీపీకి ఎస్పీకి ఇద్దరికి లెటర్ రాశారు. అది ఇబ్బంది ఏం లేదు, వాళ్ళంతా ఈజీగా ఏమి పెట్టేదానికి ఇది లేదు సరేనా? ఇది ఎమ్మెల్సీ ఇచ్చారా? ఇచ్చేసారు అంతా అన్నీ ఇచ్చారు. సో ఎస్పీకి డీజీపీకి ఇద్దరికి లెటర్ పెట్టారు చంద్రబాబు గారు. సార్ ఇట్లా జరిగింది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పనేసి. ఏదైనా అవసరం అయితే నేను మాట్లాడతాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమించిన సందర్భంగా గోపిరెడ్డి గారి అభిమానులు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తల కోలాహలం నిర్వహించారు. రేపటి నుంచి మళ్ళీ వస్తాను సార్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అంబేద్కర్ నగర్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ పెండెం బాబురావు గారి ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ చేతుల మీదుగా నిరుపేద వృద్ధు మహిళలకు 650 మందికి నూతన వస్త్రాలు అందించారు. అనంతరం వెలుగురు శరత్ బాబుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత శివప్రసాద్, కుల్లంగుల ప్రసాద్, క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సాంబిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్,
హ్యాపీ క్రిస్మస్. కొంచెం తగ్గుతాడు ఫోన్లు పడిపోతాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి దివంగత నేత వంగవీటి మోహన రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అంబటి, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓర్వకల్లు గ్రామంలో 266 మందికి సెంటున్నర స్థలంలో పేదలకు అద్భుతమైన ఇల్లు. పరిశ్రమలను తరిమేసి యువత జీవితాలను సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి. కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం. వెంకటేష్ 75 సినిమాల జర్నీ నేపథ్యంలో వెంకీ 75 సెలబ్రేషన్. ఏపీలో వాలంటీర్ల నిరసన బాట, నేటి నుంచి సమ్మె. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.